ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. డిప్యూటీ ఆఫీసర్ గా మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్స్ ఈ కామర్స్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. కర్ణాటక భారతదేశం అనేది ఉంది. ఒక రోజు క్రితమే మీరైతే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 66 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో అండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క వేకెన్సీ అనేది లింక్డ్ఇన్ ద్వారా మనకి రావడం జరిగింది. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అంటే, ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇది మీ ప్రొఫైల్ అండ్ రెజ్యూమ్ కి ఉండవలసిన క్వాలిటీస్ అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగం పేరు వచ్చేసరికి ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఈ కామర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. స్థానం వచ్చేసరికి కోల్కతా దగ్గర మోడ్ ఆన్సెట్ హైబ్రిడ్. సో పని దినాలు 6 రోజులు మాత్రమే, సోమవారం నుండి శనివారం వరకు కూడా మీరైతే వర్క్ చేస్తారు. 2వ మరియు 3వ శనివారాలు ఇంటి నుండి పనిచేస్తాయి అనమాట. ఓకేనా, ఇంటి నుంచే మీరు 2వ శనివారం కావచ్చు 3వ శనివారం ఇంటి నుండి పనిచేస్తారు. సమయాలు వచ్చేసరికి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు కూడా వర్క్ ఉంటుంది. విభాగం వచ్చేసరికి ఈ కామర్స్ నివేదికలు హెడ్ ఈ కామర్స్ అనమాట. ఓకేనా, కీలక బాధ్యతలు అండ్ ఓఎంఎస్ మరియు డబ్ల్యూఎంఎస్ అగ్రిగ్రేటర్ రోజువారీ సమయం అనమాట. ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓఎంఎస్ అనేసి అంటారు. అలాగే ఇది మార్కెట్ ప్లేస్లు మరియు వెబ్సైట్ నుండి ఆర్డర్ ప్రవాహాన్ని పర్యవేక్షించడానికి మరి నిర్వహించే విధంగా ఉంటుంది. అన్ని ఇన్కమింగ్ ఆర్డర్లు సేల్స్ ఛానల్ నుండి ఓఎంఎస్ కి సరిగ్గా సమకాలీకరించబడ్డాయని నిర్ధారించుకోవాలి. ఖచ్చితమైన మరియు సకాలంలో ఆర్డర్ పికప్, ప్యాకింగ్ మరియు డిస్పాచ్ నిర్ధారించడానికి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో డబ్ల్యూఎంఎస్ అనేది వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. బృందాలతో సమన్వయం చేసుకునే విధంగా ఉండాలి. ఓఎంఎస్ డబ్ల్యూఎంఎస్ అనేది ప్లాట్ఫామ్ల మధ్య సమకాలీకరణ సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా ఉంటుంది. ఆర్డర్ లేకపోవడం, ఎస్క్యూఎల్ అసమతుల్యత, జాబితా వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. సో రియల్ టైమ్ ఇన్వెంటరీ అప్డేట్లను ట్రాక్ చేయండి మరియు అమ్మకాల ఛానల్లో స్థిరత్వాన్ని నిర్ధారించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఏవైనా సిస్టమ్ ల్యాగ్లు, డేటా ఫ్లోలు, ఎర్రర్లు లేదా నెరవేర్పు ఆలస్యాలను అగ్రిగ్రేటర్ సపోర్ట్ టీంతో పెంచి పరిష్కరించే విధంగా ఉంటుంది. ఆర్డర్ ప్రాసెసింగ్, షిప్మెంట్ ట్రాకింగ్ మరియు ప్లాట్ఫామ్ వారి ఎస్ఎల్ఏలు కోసం రోజువారీ లాగ్లు మరియు నివేదికలను నిర్వహించడం అనేది ఉంటుంది. అలాగే ఫ్యూచర్ ఎనేబుల్మెంట్, అలాగే ఇంటిగ్రేషన్ అప్డేట్లు లేదా ప్రాసెస్ మెరుగుదల కోసం టెక్ సపోర్ట్ బృందాలతో సహకరించే విధంగా ఉంటుందన్నమాట. ఆర్డర్ నిర్వహణ అనేది చూడొచ్చు ఇక్కడ. ఈ కామర్స్ ద్వారా మీరు ఆర్డర్ నిర్వహణ, రోజువారీ ఆర్డర్లు ప్రాసెస్ చేసే విధంగా ఉండాలి. ఉదాహరణ అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాపిఫై, నైక్యా, మింత్రా అనేది ఈ యొక్క ప్లాట్ఫామ్స్ అనమాట. సకాలంలో పంపడం, అలాగే డెలివరీని సరిగా వెళ్ళిందా లేదా అనేది చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీరే చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ వ్యత్యాసాలు కూడా మీరు చూడాలి. రిటర్న్లు మరియు రద్దులను పర్యవేక్షించే విధంగా ఉండాలి, పరిష్కరించే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే ఇన్వెంటరీ అంటే కీలక నిర్వహణ, ప్లాట్ఫామ్ లో ఖచ్చితమైన స్టాక్ స్థాయిలను నిర్వహించే విధంగా ఉండాలి. లోపలికి ఎన్ని వెళ్తాయి, బయటకి ఎన్ని వెళ్తాయి అనేది, లోపలికి ఎన్ని వస్తున్నాయి, బయటకి ఎన్ని వెళ్తాయి అనేది కూడా ఇవి కూడా నిర్వహించాలి. ఉత్పత్తి జాబితాలు కూడా సరైన ధరలో పెట్టాలి, సరైన ధర కూడా పెట్టాలి. కొత్త ఉత్పత్తి అప్లోడ్లను కూడా మీరు ఎస్ఈఎస్ ఆన్బోర్డింగ్ లో సహాయం చేసే విధంగా ఉండాలి. అలాగే లాజిస్టిక్ సమయం అనేది ఉంటుంది. సో అది కూడా చూడొచ్చు. అలాగే కీలక నైపుణ్యాలు, అర్హతలు వచ్చేసరికి మీకైతే టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం, సరఫరా గొలుసు సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ కామర్స్ పైన 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలు అనుభవం ఉంటే సరిపోతుంది. సో మింట్రో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొదలైన ప్లాట్ఫామ్తో పరిచయం అనేది ఉండాలి. అలాగే ఎస్ఏపి, మైక్రోసాఫ్ట్ సూట్ లో కూడా ప్రావీణ్యం అనేది ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ లో పివోట్ టేబుల్స్, అలాగే వీటి గురించి అయితే ప్రావీణ్యం ఉండాలి. వివరాలపై బలమైన శ్రద్ధ మరియు సమస్య పరిష్కారం సామర్థ్యాలు అనేవి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ మరియు సమన్వయ నైపుణ్యాలు కూడా కలిగి ఉండాలి. వేగవంతమైన వాతావరణంలో పనులు చేసే విధంగా ఉండాలి. సో ఇది మొత్తం అంతా కూడా మీకు ఉండవలసిన ఆదిత్య బిర్లా గ్రూప్ గురించి మీకు నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకైతే
లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒకే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.